బీజేపీలో ఒక పెద్ద నాయకుడు మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి వాళ్ళు రాలేదు, తెలంగాణ జీడీపీని పెంచుతుర్రు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? ఇట్లా మాట్లాడడానికి కొంచెం అన్న సిగ్గుండాలి. ఇట్లా మాట్లాడడానికి తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దాంట్లో ప్రధాన భాగస్వామ్యం పోషించాలి. జీడీపీ లోపల మనం ప్రధాన భాగస్వామ్యంగా ఉండాలి. ఇక్కడ స్థానికులు ఉండాలి, ఇక్కడ కోమటోళ్ళు ఉండాలి, ఇక్కడ శాలలు ఉండాలి, ఇక్కడ స్వర్ణకారులు ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి విశ్వకర్మలు ఉండాలి, ఇక్కడ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఎవడో వచ్చి ఇక్కడ ఉండేది వానికాడ వాడిని ఉంచుకోమను. నువ్వు దేశవ్యాప్తంగా నువ్వు పోయి ఎక్కడైనా తెలంగాణ ఫస్ట్ స్థానిక ప్రజల యొక్క స్థితిగతులు మారాలి కదా. మనం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ గంది కోసమేనే. దాన్ని పక్కన పెట్టి ఈరోజు మార్వాడీలను అంటే చాలు కాంగ్రెస్ పార్టీ ఉరికత్తాంది మాట్లాడడానికి, బీఆర్ఎస్ పార్టీ ఉరికత్తాంది, ఈరోజు బీజేపీ పార్టీ ఉరికత్తుంది. అంటే ఇదే దళితుల మీద దాడి చేసినప్పుడు ఎందుకు ఉరికిరాలే? ఇదే మాధవిలత ఎందుకు మాట్లాడలే? ఇదే రాజాసింగ్ ఎందుకు మాట్లాడలే? ఇదే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మాట్లాడాలి కదా. కాబట్టి ఈ రోజు ఏంటంటే అన్ని రంగాల లోపల మనం దెబ్బతింటున్నాము. ఈ రోజు సామాజికంగా చూసిండ్రు కదా, మార్వాడీలను అంటేనేమో పార్టీ అధినేతలే, పార్టీ నాయకులే, కేంద్ర మంత్రులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి అదే దళితుల మీద దాడి జరిగితే ఎందుకు రాలేదు మీరు?